सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి సాధకులు స్వామి ధ్యానం చేసే విధానం ఏమిటి, యోగం చేసేటువంటి మెలకువలేమిటి, మరి ఆత్మానాత్మ విచారణ అంటే ఏమిటి, ధ్యానం చేసేటువంటి వారికి ఆత్మజ్ఞానం కలుగుతుందా, యోగం చేసేటువంటి వారికి ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా అన్నటువంటి విషయాలను అడుగుతున్నారు. అయితే ఈరోజు మనము ధ్యానం ఏ విధముగా చేయాలి, మన పూర్వీకులైన మహాత్ములు ఏ విధముగా ధ్యానం చేశారు, యోగం చేశారు, జపం చేశారు అన్న అంశములపైన ఈరోజు మనకు తెలిసినంతలో మనం ప్రస్తావన చేసుకుందాం. పూర్వము మనకు క్రీస్తుకు పూర్వం పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రములను రచించారు. మరి ఎవరైనా మీరు ధ్యానం చేయాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు పతంజలి యోగ సూత్రములు స్వామి వివేకానంద రచించారు తెలుగులో. అందులో ధ్యానం చేసే విధానం ఏమిటి, జపం చేసే విధానం ఏమిటి, యోగం అంటే ఏమి, సంయమనం అంటే ఏమి, ఇలాంటి అంశములన్నీ కూడా స్పష్టంగా మనకు అందజేశారు. అయితే రామకృష్ణ పరమహంస ఈ పతంజలి యోగ సూత్రములనే ఎక్కువగా ఆచరణలో చూపించారు సమాజానికి, ధ్యానం చేసే విధానాన్ని. పూర్వం గౌతమ బుద్ధుడు కూడా ధ్యాన యోగాన్నే సమాజానికి ప్రబోధించాడు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఆ స్థితిని 8 అంగములతో కూడినటువంటి స్థితిని మనకు ఆ యొక్క యోగాంగములను అంటే యోగాన్ని ప్రబోధించారు. అయితే ఈ ధ్యానము అనేటువంటిది మహాత్ముల చేత కొనియాడదగినది అయినప్పటికీ కూడా అందరూ సామాన్యంగా ధ్యానం కుదరడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఆహార నియమం ఉంటేనే కానీ ధ్యాన యోగము కుదరదు. ధ్యాన యోగము శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామం. అది హఠయోగ ప్రదీపకలో పరమశివుడు పార్వతీదేవికి కూడా ప్రబోధించారు. మొట్టమొదట ఆసనాలు ఏర్పాటు చేసినారు, శరీరాన్ని దృఢత్వం ఏర్పరచుకొని తర్వాత యోగాభ్యాసాన్ని ప్రారంభించమంటారు. నాడీ శుద్ధిని కూడా చేసుకోమంటారు. ఫస్ట్ ప్రాణాయామం చేసేటువంటి వారికి నాడీ శుద్ధి కాకుండా ప్రాణాయామం చేసినట్టయితే అనారోగ్యం చేస్తుంది. అందుకని మొట్టమొదట మనకు పతంజలి యోగ సూత్రములో ఏం చెప్తాడంటే యోగః చిత్తవృత్తి నిరోధః, చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అని చెప్పి మనకు పతంజలి మహర్షి ప్రబోధించాడు. ఇక్కడ ధ్యానము తెల్లవారుజామున 4 గంటలకు ఆ బ్రహ్మముహూర్తములో కాలకృత్యములు తీర్చుకొని ప్రశాంతంగా సన్నీటి స్నానము కానీ, మరి వయస్సు పెరిగినటువంటి వారు గోరువెచ్చని వేడి నీళ్లు కానీ స్నానం చేసి పూజా గదిలో నిన్నటి వస్తువులను మాలిన్యాన్ని అంటే నిన్నటి రోజున పుష్పాలు పెట్టాం కదా, వాటినన్నిటిని తొలగించి చక్కటి దర్భాసనము కింద పరుచుకొని అందుపై ధవళ వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని దర్భాసనం పైన వేసుకొని ప్రశాంతముగా శరీరమును కంఠమును తిన్నగా నిలిపి దృష్టిని భ్రూమధ్యమునందు నిలపమంటాడు. భ్రూమధ్యము అంటే 2 కనుగొమ్ముల మధ్య.
నాసికాగ్రమను చూడమంటారు. నాసికాగ్రమం అంటే ముక్కు చివరనని కొందరు, భ్రూమధ్యమని మరికొందరు చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా సద్గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఇలా ధ్యానం చేయగా మనకు దినదిన క్రమేపీ ప్రతిరోజు క్రమము తప్పకుండా ధ్యానం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకు మనసు ఏకాగ్రతను చెందుతుంది. మనసు ద్వారానే మనం ఆత్మతత్వాన్ని పొందాలి. మనసే సాధనం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం శృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని చెప్పి అష్టావక్ర గీతలో చెప్పబడినది. అయితే అమృత బిందోపనిషత్తులో కూడా ఈ అంశాన్ని చెప్పబడినది. ప్రియాత్మ బంధువులారా, మనస్సు పరిపరి విధాలా పరిగెత్తడము దానికి స్వాభావికము. మనస్సు పరిపరి విధాలా పరిగెడుతున్నది అంటే జన్మాంతర సంస్కారములు. ఈ జన్మాంతర సంస్కారములు ఎలా తొలుగుతాయి అని చెప్పి అన్నట్లయితే పుణ్యకర్మల వలన, దాన ధర్మముల వలన, తీర్థయాత్రల వలన, నామస్మరణ వలన, యోగాభ్యాసం వలన, ప్రాణాయామం వలన జన్మాంతర సంస్కారములు, మనసులో ఉన్నటువంటి మాలిన్యము, మనసులో ఉన్న కాలుష్యాన్ని తొలగించుకోవడానికి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించమంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. కాబట్టి ఈ పుణ్యకర్మలు ఆచరించినప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. కొన్ని సందర్భాల్లో చిత్తము అంటే మనసు అని కూడా చెప్పుండారు. అయితే ఇవన్నీ కూడా మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటివి అవి వాటి పనులు. అవి మనసు చింతించినప్పుడు చిత్తమైనది, చింతించినప్పుడు చిత్తమైనది, నిర్ణయించినప్పుడు బుద్ధి అయినది, అహంకరించినప్పుడు అహంకారమైనది. అయితే మన ప్రవచనాల్లో ఎక్కువ ఈ అంతఃకరణాన్ని ఎక్కువ చెప్తున్నాం మనం. అంతఃకరణము ఈ నాలుగింటిని చెప్తున్నారు. కరణము అంటే పేరీటికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అహంకారము అనేటువంటిది నేను వచ్చాను, నేను వెళ్ళాననే దేహానికి సంబంధించింది అయితే ఇది అహంకారం అవుతుంది. కేవలం అహం స్ఫూర్తి, కేవలము ఉన్నాను, అహమస్మి అంటే అది ఆత్మ అవుతుంది కేవలం. అయితే ఆత్మను ఆత్మగాను, జడాన్ని జడంగాను తెలుసుకునేటందుకు సద్గురువుల ద్వారా మనం శ్రవణ మననాదులు చేయాలి. అయితే ఈ ధ్యానము అనేటువంటిది ప్రశాంతమైనటువంటి ఆ బ్రహ్మముహూర్తములో కూర్చొని దృష్టిని భ్రూమధ్యమునందు కానీ, నాసికాగ్రమునందు కానీ, హృదయస్థానమునందు కానీ, సహస్రారమునందు కానీ నిలపమన్నారు. అయితే భ్రూమధ్యమునందు కళ్ళు పైకి తిప్పడం అనేది హఠయోగంలో చెప్పబడినది. భావించడం, కళ్ళు మూసుకొని దృష్టిని అక్కడ ఉంచడం. సహస్రారములో ఉంచడం కూడా అలాంటిదే. భ్రూమధ్యమునందు కూడా అదే విధముగా కళ్ళు మూసుకొని కానీ, కళ్ళు తెరిచి కానీ ధ్యానం చేయవచ్చు. అందుకని అరకన్నుతో, అర్ధనిమిలిత నేత్రముతో ధ్యానం చేయమంటారు. కళ్ళు పూర్తిగా తెలిస్తే నామరూపాత్మ అనే ప్రపంచం కనబడుతుంది. అలాగే కళ్ళు పూర్తిగా మూసుకుంటే నిద్ర వస్తుంది. అందుకని మనము అటు పూర్తిగా తెరవకుండా, పూర్తిగా మొయ్యకుండా అర్ధ దృష్టితో ధ్యానం చేయమంటారు. ఈ ధ్యానము గురువు ద్వారా మంత్రాన్ని, బీజాక్షరాన్ని చేసుకొని తర్వాత ఆ మంత్రాన్ని అక్షర లక్షలుగా జపించడము ఒక పద్ధతి ఉన్నది. ఏమీ లేకుండా నిష్కామిగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించేటువంటి విధానము ఒకటి ఉన్నది ధ్యానంలో. ఓం నమ శివాయ అని కానీ, నమో నారాయణ అని కానీ, నమో వాసుదేవాయ అని కానీ మంత్రాన్ని మననం చేసుకుంటూ లోపల మనసులోనే మననం చేసుకోవడమే, చింతించడమే మననం. అలా ధ్యానం చేసేటప్పుడు కేవలము సాక్షి మాత్రంగా ఉండేటువంటి ధ్యానం వచ్చేసి జ్ఞాన విచారణ. అది జ్ఞాన విచారణలో సాక్షి వస్తుంది. ధ్యాన విషయం వచ్చేసి సాకారములో సాకార ధ్యానం అవుతుంది. ఈ సాకార ధ్యానం సిద్ధించినప్పుడే మనకు నిరాకార ధ్యానం కూడా కుదురుతుంది. నిరాకారం అంటే ఏ రూపము లేనటువంటి శాస్త్రములు, సద్గురువులు ప్రబోధించినటువంటి నిరాకార స్వరూపమే తన స్వరూపం. ఆ స్వరూపమునందు ధ్యానం చేయడం ఒక పద్ధతి ఉన్నది. ఆ సాక్షిగా మిగిలిపోయి ఆ ఎరుకలో ఉండిపోవడం అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నది. ఇది నిరాకార ధ్యానం. సాకారములో మంత్రజపం ఉంటున్నది, చింతన ఉంటుంది. అందుకని అది ఉపాసన అయింది. స్వరూపాన్ని గుర్తిస్తే అది జ్ఞానమైనది. ఏ రోజుటికైనా, ఏ నాటికైనా, ఏ క్షణానికైనా మనం తెలుసుకోవాల్సినది మన స్వస్వరూపాన్ని. స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపం ఉన్నది. ఇక సాక్షాత్ ఆ పరమాత్మయే. ఆ పరమాత్మ స్వరూపము
సద్గురువులు, సత్శాస్త్రములు, మహనీయులు ప్రబోధించేటువంటివి ఆ వాక్య ప్రమాణాన్ని గుర్తించి ఆ స్వరూపములో నిలబడడమే, అంటే గుర్తించడమే, మర్చిపోయిన తన స్వరూపాన్ని, ఆ తన స్వరూపము పరమాత్మ రెండు ఒకటేనని చెప్పి సచ్చిదానంద స్వరూపమే సర్వజీవుల్లో ప్రకాశిస్తున్నదని చెప్పి ఆ స్వరూప విజ్ఞానాన్ని పొందిన తర్వాత స్వరూపములో మిగిలిపోవడం, ఇది నిరాకార ధ్యానం. సాకార ధ్యానములో ప్రాణాయామం చేయమంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో కూడా తగుమాత్రము మనకు ప్రాణాయామం చెప్పాడు. రేచకము, పూరికము, కుంభకము, ఈ నిష్పత్తులు తెలుసుకొని గురువుల ద్వారా తెలుసుకొని చేయాలి మనం. అప్పుడు మనస్సు పరిపరి విధాలుగా పరిగెడడానికి వాసనలు, జన్మాంతర సంస్కారాలని చెప్పుకున్నాం కదా, అవి తొలగించడం కొరకు పుణ్యకర్మలు ఆచరించాలి, లేదా నామస్మరణ చేయాలి, లేదా సంకీర్తన, భజన, ఇవన్నీ కూడా చేసుకుంటూ పాప సంస్కారాలను నిర్మూలింపజేసుకొని మనసు నిర్మలమై స్వచ్ఛమై ఏకాగ్రతను పొందుతుంది. ఏకాగ్రతను పొందినప్పుడు ఏకాగ్రతలో సూక్ష్మంగా తన స్వరూపాన్ని, నేనెవరు, ప్రపంచమంటే ఏమి, భగవంతుడంటే ఏమి, సద్గురువులు బోధిస్తున్నదేమి, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తికించిన అనే వాక్యాన్ని బోధిస్తున్నారు కదా. ఈ సృష్టిలో ఉన్నది, నాకు కనపడుతున్నటువంటి దృశ్యమంతా అశాశ్వతమైందే కదా, దృక్కే కదా నా స్వరూపము, చైతన్యమే కదా నేనని చెప్పి పరిపరి విధాలుగా ఆలోచించి ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం కొరకు సాధకుడు ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ సూక్ష్మబుద్ధి వారి యందే కలుగుతుంది. మనసు ఏకాగ్రత చెందినప్పుడు, అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు పుణ్య సంస్కారాలు ఉద్భవించి పాప సంస్కారాలు నిర్మూలింపజేస్తాయి. కాబట్టి మనసు పరిపరి విధాలుగా వెళ్ళడానికి ఈ జన్మాంతర సంస్కారాలు అనుకున్నాం. కాబట్టి యోగములలో రాజయోగం అనేటువంటిది శ్రేష్టమైనటువంటిది. రాజయోగములో ప్రాణాయామం ఉండదు, తగుమాత్రం ప్రాణాయామం ఉంటుంది, రేచక, పూరిక, కుంభకాలు ఉంటాయి. తర్వాత ఆసన సిద్ధి కావాలి. ఆసనము మనం దర్భాసనం మీద కూర్చొని చక్కగా ఈరోజు 10 నిమిషాలు, రేపు 20 నిమిషాలు అట్లా పెంచుకుంటూ 3 గంటల కాలం ధ్యానంలో కూర్చున్నటువంటి వారికి మనసు నిశ్చలమై విషయాకారంగా ఉన్న మనసు బ్రహ్మాకారం అవుతుంది. అయితే అది బ్రహ్మాకారమైన విషయం కూడా మనం గురువుల ద్వారా ఆత్మానాత్మ విచారణలో మాత్రమే తెలుస్తుంది. విషయాకారము అన్నప్పుడు అది ధ్యానము ద్వారా మనసును ఏకాగ్రత పరుచుకుంటాం. ఏకాగ్రత అంటే పరోక్షంగా పరమాత్మ నాకంటే అన్యముగా ఉన్నాడు, పరమాత్మను నేను చింతన చేసి నా ఇష్టదైవం యందు మనసును నిలుపుతున్నాను అని చెప్పి పరోక్షంగా ధ్యానం మొదలవుతుంది. అపరోక్షం ఎప్పుడవుతుంది? అది ఆత్మానాత్మ విచారణ చేసుకొని దృగ్దృశ్య వివేకం కలిగినప్పుడు. దృక్ అంటే ఏమి, దృశ్యం అంటే ఏమి, ఆత్మ అంటేనేమి, జడం అంటేనేమి అన్నటువంటి అంశాలను సద్గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ ధ్యానము నిరాకార ధ్యానం అవుతుంది. అలా ఆత్మానాత్మ విచారణ చేసుకోలేని సామర్థ్యం లేనటువంటి సాధకులు మొట్టమొదట ఏకాగ్రత కలుగుతుంది. పరోక్షంగా తనకన్నా అన్యముగా భగవంతుడు, ఆ విష్ణుమూర్తి కానీ పరమశివుడు కానీ ఆ విధముగా వారి యందు ఆపాదమస్తకం అంతా రూపాన్ని చూస్తూ ఆ శివలింగాన్ని కానీ పరమశివుణ్ణి కానీ అలా చూస్తూ రూపాన్ని అలాగా మిగిలిపోతారు. అలా మిగిలిపోతే అది అనేక రూపాలుగా ఉన్న మనస్సు, అనేక విధాలుగా చింతిస్తున్న మనసు ఒక రూపం పైన సంలగ్నం అవుతుంది. ఆ సంలగ్నం అవుతుందే కానీ కొంతకాలానికి రూపం కూడా అదృశ్యమైపోతుంది. రూపం కూడా అదృశ్యమైనప్పుడు ఇక మనకు అక్కడ అగమ్యంగా ఉంటుంది. అప్పుడు సద్గురువులు రూపాన్ని చూస్తున్నాం కదా, మనం ఒక రూపాన్ని చూసేటప్పుడు ఆ రూపానికి తానే సాక్షి. రూపము లేనప్పుడు రూపము నాకు ఇష్టదేవత దర్శనం కలగలేదనే దానికి కూడా కలిగిందనడానికి మనసే సాక్షి, కలగలేదనడానికి కూడా అదే సాక్షి. కాబట్టి ఇక్కడ మనకు నిరాకార ధ్యానంలో కేవలము ఇంకొక రూపాన్ని చూడటం ఉండదు. తన స్వరూపంలో తాను గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ ఆ స్వరూపంలో మిగిలిపోతాడు. అయితే ఈ మనసును అదుపు చేసేటువంటి ప్రక్రియ అనాది కాలం నుండి మన భారతదేశంలో అనేక కోణాల్లో సాధకులకు సాధనా రహస్యాలను చెప్పారు యోగులు. కన్ను ఆర్చకుండా అలాగే శాంభవి ముద్రలో కనురెప్పలను మెల్లగా అలా తిన్నగా నిలిపి కనుగుడ్డును పైకి తిప్పినప్పుడు నాడులు ఊర్ధ్వముఖంగా వచ్చినప్పుడు మనసు ఏకాగ్రత చెందుతుంది అని చెప్పి మనకు హఠయోగంలో చెప్పబడినది. ఇదే శాంభవి ముద్ర. ఈ శాంభవి ముద్రలో మరి అనేక జన్మల్లో చేసినటువంటి సంస్కారాలన్నీ కూడా యోగాగ్నిలో దగ్ధమవుతాయి అని చెప్పి మనకు
మనకు యోగపరంగా ప్రబోధిస్తున్నారు. యోగపరంగా వాసనలో దగ్ధమవడం అనేది ఒక పద్ధతి. జ్ఞాన విచారణలో అసలు ఉన్నది బ్రహ్మమే, అసలు కర్మ ఎప్పుడు నేను చేశాను, నేను పుట్టను లేదు, నేను మరణించను లేదు, చావు పుట్టుకలను అంగీకరిస్తే జనన మరణాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. అసలు జీవుడు అనబడేటువంటి ఈ జీవుడు సాక్షాత్తు పరమాత్మయే విచారిస్తే ఆ పరమాత్మకు జననం ఏమిటి, మరణం ఏమిటి, యోగం ఏమిటి, జపం ఏమిటి, తపస్సు ఏమిటి, ఇవేవీ లేవు. కేవలము సాక్షి మాత్రంగా ఉన్న నా స్వరూపమునందు నాకు అనుభవం లేనప్పుడు యోగం చేశాను, జపం చేశాను, తపస్సు చేశాను, పూజలు చేశాను, ఇవన్నీ యోగా అభ్యాసం చేసిన తర్వాత మనస్సు పరిపక్వత చెంది మనోపరిపక్వత కలిగినప్పుడు నా స్వరూపమునందు ఇవేవీ లేవు, ఉన్నది ఆ సచ్చిదానంద పరబ్రహ్మమేనని చెప్పి పరమాత్మను స్వరూపుడని చెప్తున్నారు, సద్గురువులు బోధిస్తున్నారు. ఆ బోధించే క్రమాన్ని నేను అనుభవంలో చూస్తున్నాను. కాబట్టి నాకు జనన మరణములే లేవన్నప్పుడు, ఇక చావు పుట్టుకులే లేవన్నప్పుడు, ఇక కర్మ కూడా లేదు తనకు. కాబట్టి జగమెరిగిన సత్యం ఏమిటి అంటే ఆకాశం ఎప్పుడూ పుట్టనే లేదు, కుండే పుట్టింది. కుండ అనే ఒక ఆవరణం ఉండడం వల్ల ఆకాశం అందులో ప్రతిఫలించింది. ఆకాశానికి పుట్టడం ఏమిటి, జనన మరణం ఏమిటి? కాబట్టి కుండే పుట్టడం. వాస్తవంగా మన్ను దృష్టితో చూసినట్టయితే కుండ కూడా పుట్టలేదు, ఒక ఆకృతిగా తోస్తూ ఉంది మనకు. ఎండమావుల్లో జలం పుట్టిందా? పుట్టలేదు. స్థాణువునందు పురుషుడు పుట్టాడా? పుట్టలేదు. ముత్యపు చెప్పయందు ఎండి ఉందా? లేదు. కానీ ఆ వస్తు స్వరూపాన్ని గుర్తించకపోవడం వల్ల ఎండమావులందు జలం ఉందని చూస్తే లేదు, సూర్యరశ్మి కన్నా భిన్నముగా లేదు. అలాగే చీకటిలో ఒక స్తంభాన్ని పురుషుడు అనుకున్నాం, కానీ మన భ్రాంతి వలన అజ్ఞానం వల్ల అలా కలిగిందే కానీ వాస్తవం కాదు. అలాగే త్రాటి యందు సర్పము పుట్టలేదు, మసక చీకటిలో అలా పాములా తోసింది. వాస్తవంగా అజ్ఞానం అంటే గాఢాంధకారమైన చీకటి అనే ఒక అర్థము. రెండో అర్థం ఏమిటంటే తానెవరో తెలుసుకోకపోవడం వల్లనే ఈ అజ్ఞానం అనాది కాలం నుండి వచ్చింది. తన స్వరూపం ఏమిటి అన్నప్పుడు, వాస్తవంగా తన స్వరూపం తనకు తెలియబడినప్పుడు ఇక జననం ఏమిటి, మరణం ఏమిటి, బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, ఏమీ లేవు. ఎప్పుడూ జనన మరణములకు అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపుడే తానని చెప్పి తన హృదయములో స్వానుభవం, ఆ యొక్క స్వానుభవం కలుగుతుంది. మనకు హృదయంలో ఒక స్థిర నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రాణాయామం చెప్తారు. ఈ ప్రాణాయామం దేనికి చెప్పారు అంటే, మరి ప్రాణాయామం చెప్పింది కూడా ఉత్తమాధికారులు కాదు, మధ్యమాధికారులకే చెప్పారు. ఉపనిషత్తులు ప్రమాణముతో మనసును నిలపలేనటువంటి వారికి, సద్గురువుల ద్వారా శ్రవణం చేసే సమకాలంలోనే ఆత్మస్వరూపాన్ని గుర్తించలేనటువంటి వారికి, ఏకాగ్రత లేనటువంటి వారికి ఏకాగ్రత కలిగేటందుకు, జన్మాంతర సంస్కారాలను నిర్మూలించేటందుకు ఈ సాధనలు చెప్పారు. ధ్యానము, జపము, యోగము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ చేసుకుని మనసును సంస్కరింపజేసుకొని ఆ మనసు చేతనే ఆత్మస్వరూపాన్ని గుర్తించి, ఆ గుర్తించిన మనసును కూడా బ్రహ్మము కంటే అన్యము కాదు అని చెప్పి మనసును కూడా బ్రహ్మాకారంగా చేసుకోవడం. అయితే మనోవృత్తిలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ విషయాకారమై ఉన్నది. అందుకనే బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు మనసు విషయాకారంగా ఉండేది, అది ఆత్మాకారం కావాలి, అందుకనే బ్రహ్మాకార వృత్తి అని చెప్పబడినది మనకు బ్రహ్మసూత్రాల్లో, సూత్ర భాష్యాల్లో చెప్పబడినది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ధ్యానము అనేటువంటిది కదలకుండా కూర్చున్నప్పుడు ఆసనము సిద్ధి అవుతుంది. ఆసనము సిద్ధి అయినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తనంతట తాను రహితమై సమాధి అవస్థ కలుగుతుంది. ఆ సమాధి సవికల్పము, నిర్వికల్పము. సవికల్పము అంటే పరోక్షంగా పరమాత్మతో ఐక్యం అవ్వడం, జీవాత్మను పరమాత్మతో ఐక్యం కావడం. అపరోక్షము అనగా సహజ జ్ఞాన నిర్వికల్ప సమాధి, సహజావస్థ. భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఇన్ని జపాలు, ఇన్ని యోగాలు, ఇన్ని పద్ధతులు చెప్పలేదు. కేవలము నీవెవరో తెలుసుకునము, కేవలం ఆ సహజావస్థలో ఉండడం, సహజ సమాధి. తన స్వరూపాన్ని గుర్తించి అలా తానున్నట్టు ఉండిపోవడమే సహజావస్థ, అదే సహజ సమాధి. ఈ హఠయోగ ధ్యాన సమాధిలో ధ్యానం అనేటువంటిది చేసేటప్పుడు సంపూర్ణముగా విషయవాసనలు సంపూర్ణం కావు అంటాడు. నిద్రావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి నిన్న వదిలిన సాంసారిక విషయాలు గుర్తు చేసుకున్న తర్వాత, తెల్లవారు లేచిన తర్వాత మళ్ళా మనసు పరిపరి విధాల ప్రారంభమవుతుంది. అలాగే సమాధి స్థితి నుండి లేచిన తర్వాత కూడా బాహ్య స్థితికి వచ్చిన తర్వాత
నాకు ఇంతవరకు నేను సమాధిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఇంకొక పని చేయాలి, ఇంకొక ఆలోచన పుడుతూ ఉంటుంది. అందుకని సమూలముగా విషయవాసనలో నశించాలి అంటే ఆత్మవిచారణ తప్ప రెండోది లేదు. ఆ ఆత్మవిచారణ ద్వారా వచ్చేటువంటిదే సహజావస్థ. నేను కేవలము సత్తా స్ఫూర్తి అయి ఆత్మస్వరూపమై ఉన్నానని చెప్పి ఆ గురువాక్యము, శాస్త్రవాక్యము, స్వానుభవము, ఈ స్వానుభవములో ఉన్నది పరమాత్మే తప్ప రెండోది లేదు. ఏమి వినాలన్నా, ఏమి చూడాలన్నా, ఏమి మాట్లాడాలన్నా నాకే తెలుస్తున్నది. నా స్వరూపమే బ్రహ్మము, ఆ బ్రహ్మమే అన్ని జీవుల్లో ఉన్నది అని చెప్పి ఈ సహజ అవస్థలో గుర్తించి తానుగా కూర్చోవడం కాకుండా ఏ పని చేస్తూ ఉన్నా కూడా తానుగా మిగిలిపోతాడు. తన స్వరూపం బ్రహ్మమని, తన కనపడుతున్న నామరూపాత్మక ప్రపంచం దృశ్యమని, తాను దృక్కని, విషయములన్నీ చూస్తున్నాం కదా అవి దృశ్యమని తెలుసుకొని తాను ఎప్పుడూ కూడా పుట్టలేదని, తనకెప్పుడూ బంధము లేదని నిర్ణయించుకొని ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, జ్ఞాన విచారణ ఇవన్నీ కూడా నా స్వరూపాన్ని పుట్టించేటివి కావు. నా స్వరూపాన్ని తెలుసుకోకుండా అడ్డొచ్చేటువంటి ఈ ప్రతిబంధకాలన్నీ తొలగించుకొని నిరావరణమై ప్రకాశిస్తున్నటువంటి నా స్వస్వరూపాన్ని గుర్తించేటందుకు ఇవి సాధనములే కానీ పరమార్థము కాదని చెప్పి కాలక్రమేపీ మనోపరిపక్వత ద్వారా సాధకుడు గుర్తిస్తాడు. ఈ ధ్యానము ద్వారా, యోగము ద్వారా, జపము ద్వారా, ఆత్మానాత్మ విచారణ ద్వారా తెలుసుకొని ఉన్న సిద్వస్తువు అది సాధనములకు సాధ్య వస్తువు కాదు, ముందే ఉండబడినటువంటి స్వరూపమని తన స్వరూపాన్ని తాను గుర్తించి ఎప్పుడూ తాను పుట్టనే లేదని చెప్పి ఈ సత్యాన్ని గుర్తించి సత్యస్వరూపుడై మిగిలిపోతాడు. హరి ఓం. ఏ రోజుటికైనా మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే తానెప్పుడూ పుట్టలేదని, తానెప్పుడూ పరమాత్మ స్వరూపమేనని చెప్పి, ఆకాశం ఎప్పుడూ పుట్టనే లేదని, ఘటం మాత్రమే పుట్టిందని, ఆ ఘటములో ప్రతిఫలించేటువంటి ఆకాశము ఘటం పగిలినా ఘటం పగలకపోయినా ఎప్పుడూ ఉన్నదే ఆకాశమేనని చెప్పి, దేహం ఉన్నా దేహం లేకపోయినా ఎప్పుడూ ఉన్నది పరమాత్మేనని చెప్పి, ఆ పరమాత్మే తానని చెప్పి సంపూర్ణమైనటువంటి సర్వాత్మ భావన పొందుతాడు. ఈ సర్వాత్మ భావన పొందడానికి జన్మజన్మల సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం ఉన్నటువంటి వారికే ఇటువంటి పవిత్రమైనటువంటి నిర్ణయం, పవిత్రమైనటువంటి నిష్ట, ఉన్నది బ్రహ్మము తప్ప రెండోది లేదని చెప్పి ఆరూఢ జ్ఞానసిద్ధిని పొందుతాడు. ఇక సాధనలతో పని లేనటువంటి స్థితి. కాబట్టి నిష్ట అనగా ఉన్నది సద్వస్తువే కానీ రెండోది లేదని చెప్పి శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము అన్నీ ఒకటేనని చెప్పి సంపూర్ణమైన తన స్వస్థితిలో తాను నిలిచిపోవడమే నిష్ట. తానుగా మిగిలిపోవడమే సంపూర్ణమైనటువంటి జన్మరాహిత్యం. హరి ఓం.